నా సీను ఓడిపోవడం నాకు ఇష్టం లేదు, అందుకే ఓటేసాను. లచ్చి ఓ తింగరు బుచ్చి అని అలా లక్ష్మి నోటికొచ్చి. సరే అలాంటి లక్ష్మి నన్ను కొడుతుందేమో సార్. కొట్టించుకోవడానికి కొత్త ఏట్రా. అదిగో అమ్మాయి అమ్మాయి ఆ లుక్ అమ్మ బాబోయ్. బాబోయ్ బాబోయ్ కదా, నా హెయిర్ కూడా చాలా బాగుంది కదరా. సూపర్ గా ఉంది. అబ్బాయి గారు, అమ్మాయి గారు కలిసిపోయినట్టున్నారేంటి? చూడ్డానికి ఎంత ముద్దుగున్నారో. వీళ్ళెప్పుడు ఇలానే కలిసి ఉండాలి. సార్ లిఫ్ట్ చేయండి సార్. ఈ మేనేజర్ గారు ఒకడు టైంకి లిఫ్ట్ చేయడు. ఈ వీడియోలోని మేనేజర్ గారిని పంపిస్తే ఎస్. అరే సీనుగా నీకుందిరా. ఏ సీను, వాట్స్ దిస్ మ్యాన్? ఛాన్స్ ఇచ్చి తప్పు చేశాను. షట్. రేపు ఆఫీస్కి వస్తావు కదా, అప్పుడు చూసుకుందాం. అసలు బుద్ధుందా నీకు? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? లిఫ్ట్ చేయడం తెలీదా? పందిలా పడుకున్నావా? ఏంటేం మాట్లాడడం లేదు? ఓ, నైట్ అంతా లక్ష్మితో మాట్లాడి ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియట్లేదా? దాంతో మాట్లాడుతున్నప్పుడు ఓ మెలకలు తీరిపోతున్నావు, కురుకురని ఫీల్ అవుతున్నావా? మా దగ్గరేమో తిట్టుకుంటున్నట్టు ఒకరికొకరు పడినట్టు పెద్ద బిల్డప్ ఇస్తూ ఉంటారు. నిన్నేంటి అంత క్లోజ్గా మాట్లాడుకున్నారు? అయినా నిన్ను కాదు, ఆ లక్ష్మిని అనాలి. సిగ్గులే దానికి. లవర్ నేనున్నానని తెలుసు కూడా నీతో చాలా బాగా క్లోజ్గా ఉంటుంది. అవసరం దానికి? అది పెద్ద మాయలేడి, నిన్ను మాయ చేసి పడేసింది. ఏయ్, ఏంటే ఊరుకుంటే రచ్చిపోతున్నావు? ఏ లక్ష్మి, సీను ఫోన్ నీ దగ్గర ఉంది, ఫోన్ సీనుకి ఇవ్వు. వాడి సంగతి తర్వాత. ఏంటే నన్ను అంటున్నావు? ఎక్స్ట్రాలా? నాకు కాదు, నీకే ఎక్స్ట్రాలు. ముందు సీనుకు ఫోని. సీను రాత్రంతా అలసిపోయి పడుకున్నాడు, లేపమంటావా? ఆపు. అసలే సీను రాత్రంతా లక్ష్మి లక్ష్మి అంటూ హచ్చుకుక్కలాగా నా వెనకాల తిరిగాడు. చెవులు బద్దలైపోయాయి అనుకో. ఏంటే, సీను నిన్ను లచ్చి తింగరు బుచ్చి అని అంటాడు గాని లక్ష్మి అని ఎందుకు పిలుస్తాడు? నీ భ్రమ కాకపోతే. వాడు నిన్ను అసహించుకున్నట్టు ప్రపంచంలో ఎవ్వరూ అసహించుకోలేదు. ఒసే పిచ్చి ముఖం దానా, అది అంతా మీ ముందు యాక్టింగే. సీను నన్ను లవ్ చేస్తున్నాడు పిచ్చి పిచ్చిగా. నేను ఎస్ చెప్పట్లేదని అలా కోప్పడుతున్నాడు, యాక్టింగ్ చేస్తున్నాడు. నేను గాని అన్నాననుకో, నీకు టాటా చెప్పేసి నాతో వచ్చేస్తాడు. నీకంత సీన్ లేదులేవే, వెళ్ళి ముఖం అద్దంలో చూసుకో. చూసావా, నేను కూడా సీనులా మాట్లాడేస్తున్నాను. సీను నా గుండెల్లోనే కాదు, నాలో మొత్తం నిండిపోయి ఉన్నాడు. ఏడ్చేది నేను కాదే, ఈ రోజు నుంచే ఆ సీను నా పేరు స్మరిస్తూ అలా రోజు నా చుట్టూ తిరుగుతూ నిన్ను మర్చిపోయేలాగా చేస్తానే. చేయకపోతే నా పేరు లక్ష్మి కాదు. సీను నీ చుట్టూ కాదు, నీ వైపే ఉండకుండా నేను చేస్తాను. నీ పేరే కాదు, నీ ఆలోచన రాకుండా చేస్తాను. టోటల్గా నిన్ను మర్చిపోయేలాగా చేయకపోతే నా పేరు ప్రేమే కాదు, ఛాలెంజే. ఓడిపోయిన వాళ్ళు సీను జోలికి రాకూడదు. ఇప్పుడు కిక్ వచ్చింది. సరే గాని సీనుకు ఫోన్ ఇవ్వు. నో 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 నో. చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకు. మర్యాదగా సీనుకు ఫోన్ ఇవ్వు. ఏంటి సీనుకి ఇవ్వాలా? ఏమివ్వాలి? పిచ్చి పిచ్చిగా మాట్లాడకే చెత్త ముఖం దానా. పోవే, నీకేం పని పట్టలేదా ఇంకా? నాకు గాని తిక్కరేగిందో నీకిత్తడే. నీతో ఏంటి మాట్లాడు నేను? నా ఫోన్ కాదే, లక్ష్మిదే. హెచ్ఆర్ గడు ఫోన్ చేస్తున్నాడు ఏంటి? ఇడికి ఒకటి ఇద్దాం. గుడ్ మార్నింగ్ లక్ష్మి, హ్యావ్ ఎ నైస్ డే. ఏంటమ్మా ఏం మాట్లాడట్లేదు? హలో. హే ఏంటి నీ వాయిస్ అదోలా ఉంది? ఏంటమ్మా నా మాట నీకు జోల పట్ల ఉందా? మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోయావా? ఏ దొంగ. సరే అలా నువ్వు వింటూ ఉండు, నీకు విషయం చెప్పాలి. సీన్ గడుతూ క్లోజా? ఈ ఫోన్ నీ దగ్గర ఎందుకుందిరా? లక్ష్మి అది
ఏదో ఐడియా అన్నావు కదా అదేంటి చెప్పరా. నేను చెప్పానుగా, ఆహా, నువ్వు లక్ష్మికి ఫోన్ ఇస్తే మేమేం చాలా మాట్లాడుకోవాలి. మాట్లాడాలంటే ముందు లక్ష్మి కోపిక ఉండాలి కదరా. ఓపిక లేదా? నైట్ అంతా జాగారం అయిపోయింది అనుకో. రేయ్ అసలు ఏమైందిరా? మంచం మీద దుప్పటేసి మళ్ళీ పూలు జల్లారు రారా. నీ అబ్బా అసలు ఏమైందిరా? ఒక వర్షం కురిసిన రాత్రి తడిచిపోయిన తెల్ల చీరలు, బయట చలి ఎక్కువై లోపల వేడెక్కువై కసితో రగిలిపోతున్న నాకు మంచి ఆకలి మీద ఉన్నోడికి తండూరి దొరికితే ఎలా ఉంటుందో అలా అనిపించి ఇంకంతే. నువ్వు ఇప్పటివరకు మాట్లాడిందంతా సొల్లే అని నాకు తెలుసురా. నీకంత సీన్ లేదే. నేను తలుచుకుంటే దాని కాలు కింద పడి ఉండేలా చేస్తా. కన్నగదంత ఇష్టం లేదు. ఎందుకురా సొల్లు చెప్తావు? లక్ష్మి వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ మేనర్డ్, మంచి పొజిషన్లో ఉన్న నన్నే దేకట్లేదు. నీకైతే ఛాన్సే లేదు. నేను కానీ కొంచెం దేకైనా అనుకో, ఇక నన్ను తప్ప ఎవరిని దేకదు. ఏంట్రా బెట్టా? బెట్టరా? సరే 10,000 బెట్. సరేరా చూసుకుందాం. అయినా సీను, కుక్క కన్నా హీనంగా చూసే నీకు సెట్ అవుతుందని ఎలా అనుకున్నావురా? రే కుక్క గిక్క అన్నావో మొగ్గ పగిలిపోద్ది. నీతో మాటలేంట్రా లఫుట్. నీతో అయితే మాట్లాడతారా డకూట? దవడ నేలకేసి కొడతారా నిన్ను. కుర్చీ మొడత పెట్టి రేయ్ నీతో మాట్లాడమేట్రా. రే 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 నీ అమ్మాయి ఏంది ఫోన్ పెట్టేసిండు? గుడ్ మార్నింగ్ అమ్మగారు. గుడ్ మార్నింగ్. తల బద్దలైపోతుంది, కాఫీ తీసుకురావే. ఇదంతా నైట్ ఎఫెక్ట్ అమ్మా. నైట్ ఏమైంది? మీకు గుర్తుకులేదా నైట్ ఏం జరిగిందో? ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాను, నువ్వే తీసుకొచ్చావు. కాదమ్మా, నేను తీసుకురాలేదు. అబ్బాయి గారే మిమ్మల్ని ఎత్తుకొని తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టారు. నిన్న మీరు అబ్బాయి గారు చాలాసేపు మాట్లాడుకున్నారు. మీరు అబ్బాయి గారిని చూసి పల్లీకిలిచ్చారు, ఫొటోస్ దిగారు. అబ్బాయి గారు మిమ్మల్ని తీసుకొచ్చి పడుకోబెట్టారు, దుప్పటి కూడా కప్పారు. అవునా? అవునమ్మాయి గారు. ఆయన దీన్ని తన్నుకొని తీసుకొచ్చారంటే నమ్ముతాను, కానీ భుజం మీద వేసుకుని తీసుకొచ్చారంటే ఎలా నమ్ముతాను అమ్మాయి? నేను వీడు పళ్ళు రాలగొట్టానంటే నమ్ముతాను కానీ పళ్ళు ఇగిలిచ్చానంటే నమ్మను. దీని శవాన్ని భూములు పాతిపెట్టి మట్టి కప్పానంటే నమ్ముతాను, కానీ దీనిపై దుప్పటి కప్పానంటే ఎలా నమ్ముతాను అమ్మాయి? నేను వీడి ఫోటోకి దండేసానంటే నమ్ముతాను కానీ వీడితో ఫోటో దిగానంటే అస్సలు నమ్మను. ఏటే నువ్వు అసలు ఏటనుకుంటున్నావు నువ్వు? పోరా ఇక్కడ నుంచి, నువ్వు ఫస్ట్ పో, ఇక్కడ నుంచి పని చేసుకో వెళ్ళు. ఓకే హలో. ఓకే సార్. ఇదిగా నీ ఫోన్, నా ఫోన్ నాకి తీసుకా. అమ్మో అర్జెంట్గా వెళ్ళిపోలే. ఏంటి సార్ ఎలా పిలిచారే? అసలు నువ్వేమనుకుంటున్నావు సీను? అసలు మేనేజర్ అంటే ఎలా ఉండాలి? అసలు నువ్వేం చేసావు నీకైనా అర్థమవుతుందా? అసలు కంపెనీ రెప్యుటేషన్ మొత్తం స్పాయిల్ చేసావు సీను. ఇంకా నయం ఇది బయట వరకు వెళ్ళదు. మీరేం చేస్తున్నారు? తీసుకో. ఏంటి సార్ ఇది? పింక్ స్లిప్. పింక్ లిప్సా? పింక్ లిప్స్, పింక్ లిప్స్, పింక్ లిప్స్ అంటే మీరు కూడా సన్నీలి ఫ్యాన్? సీను యు ఆర్ ఫైర్డ్. ఫైర్, ఐ యామ్ ఫైర్. అది కాదు సీను, నేను జాబ్ నుంచి తీసాం. ఎస్ సార్ ఏంటి సార్ అంత పెద్ద మాట అన్నారు? లేదంటే నీకు ఇచ్చిన ఛాన్స్ కూడా వేస్ట్ చేస్తావా? సార్ మీ బ్రదర్ నాకు జాబ్ ఇచ్చారు, మీరు నన్ను 1 డే మేనేజర్ చేశారు. నాకు వైఫ్ ఇచ్చిన చిచ్చిచ్చి నాకు లైఫ్ ఇచ్చిన మీరే ఇలా అంటే ఎలా సార్? ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఇప్పుడు సీనుగాడు జాబ్ పోతే మామయ్యకి మొహం ఎలా చూపించాలి? ఏదో ఒకటి చెయ్యాలి. సార్ ప్లీజ్ గివ్ హిమ్ అ ఛాన్స్. నువ్వు కూడా రిక్వెస్ట్ చెయ్యి. నేను చేయను. ప్లీజ్ నీకోసం ఏదైనా. సార్ ప్లీజ్ లెట్ హిమ్ గివ్ ఎ ఛాన్స్. ప్లీజ్ సార్. సార్ Please, సార్ sir. ప్లీజ్ సార్ ఇచ్చేసాను సార్. వాడు అట్లనే అడుక్కుంటాడు. ప్లీజ్ ఇచ్చేసాను. సరే ఓకే, ఓ పని చేద్దాం. నాకు ఒక క్రేజీ ఐడియా వచ్చింది. 1 డే మేనేజర్గా ఫెయిల్ అయిన సీనుకి 1 డే ఎంప్లాయీగా ఛాన్స్ ఇద్దాం. మీ ఇద్దరు నన్ను ఇంతలా అడుగుతున్నారు కాబట్టి సీనుకు ఒక ఛాన్స్ ఇద్దాం.
ఆ రోజు సీను పైన ఏ కంప్లైంట్స్ ఉండకూడదు. ఓ కంప్లైంట్ బాక్స్ పెడదాం. ఆ కంప్లైంట్ బాక్స్లో సీను మీద ఒక్క కంప్లైంట్ ఉన్నా సీనుకి ఆ రోజే లాస్ట్ డే. సీనుని ఈ కంపెనీ ఆ పని ఈ పని కాకుండా ఏ పనికైనా వాడుకోవచ్చు. కాబట్టి దేంట్లో ఫెయిల్ అయినా మీరు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చు. తనకి ఈ కండిషన్ ఓకే అయితే నాకు ఓకే. ఏమంటావు సీను? చెప్పరా. సీను ఓకే చెప్పు. నాకు ఓకే సార్. ఓకే సీను, వన్ లాస్ట్ ఛాన్స్. టుమారో ఇస్ యర్ డే. గుడ్ లక్. అమ్మో, ఇక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ నువ్వు చేసిన పెంట పనికి నాకు చాలా కోపంగా ఉంది. ఇప్పుడు జాబ్ పోయిందే అనుకో, ఈ కంపెనీయే కాదు, నీకు నాకు ఎలాంటి సంబంధం ఉండదు. గుర్తుపెట్టుకో. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. జాబ్ మాత్రం కాపాడుకో. ఈ జాబ్ లేకపోతే ఏడు ప్రేమ, మీ నాన్నకు ఓకే కదా? చక్కగా ఊర్లో వైన్ షాప్ పెట్టుకొని నువ్వు హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు. అంటే అప్పుడే నన్ను ఇంట్లో బందీ చేయడానికి రెడీ అయిపోయావు. సిసి నీకు నచ్చినట్టు బయట తిరుగు. నా బాధ బయట తిరగడానికి కాదు, ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చోడం నా వల్ల కాదు. నాకు సంపాదించాలని ఉంటుంది కదా సీను. అయితే షాప్కి వచ్చి కౌంటర్ చూసుకో, పని చేసినట్టు ఉంటుంది, నీకు డబ్బులు వస్తాయి. అంటే వచ్చిన కస్టమర్స్ అందరికీ మందు సప్లై చేసుకుంటూ కూర్చోమంటావా? అయితే ఇప్పుడు ఏం చేద్దాం ప్రేమ? నాకు నువ్వు వైన్ షాప్ పెట్టడం ఇష్టం లేదు. నువ్వు సాఫ్ట్వేర్ జాబే చేయాలి. అదేంటి ప్రేమ, వైన్ షాప్ ఓనర్ రావాలనేది నా కళ, నా డ్రీమ్ ప్రాజెక్ట్. నువ్వు కూడా మన నాన్నలాగా సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఏంటి? అయినా మా మామయ్య డబుల్ గేమ్ ఆడుతున్నాడో చెప్పు, ఇంటికి వచ్చి కడిగేస్తా. సమస్య మా నాన్నలో లేదు సీను, నీలో ఉంది. ఆహా. నేను నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయిపోవాలనే నా కోరిక. నీకు నీ డ్రీమ్ ఇంపార్టెంట్ అయితే నాకు నీతో ఉండే నా డ్రీమ్ నాకు ఇంపార్టెంట్. ఇంకా డెసిషన్ నీది. రేపు ఒక్క కంప్లైంట్ వచ్చినా కూడా పోయేది జాబ్ మాత్రమే కాదు, నా మనసులో నుంచి నువ్వు కూడా. బాగా ఆలోచించి నీకేది అనిపిస్తే అది చెయ్యి. బాయ్. ప్రేమ్, నువ్వు హ్యాపీ కదేటే? నన్ను ఏదో అనాలని కదా వచ్చావు అనేసి వెళ్ళిపో, ఇంకెందుకు లేటు? నేను దానికోసం రాలేదురా. ఈ జాబ్ నీకు ఇంపార్టెంట్, ప్రేమ కోసం. ఈ జాబ్ నువ్వు చేయడం నాకు ఇంపార్టెంట్, మామయ్య కోసం. ఈ జాబ్ పోయే ఛాన్సే లేదు. నేను నీకు ఫుల్గా సపోర్ట్ చేస్తా, బట్ నేను చెప్పింది చెయ్యు. నేనేం చెయ్యాలే? నాకు తెలీదు, ఇంటికెళ్ళాక డిస్కస్ చేద్దాం. ఏమంటావు? సరే. చూడమ్మా, అవకాశం ఇచ్చినాడే ఆకాశం చూపించి నేల నాకించేస్తున్నాడు. అలా ఏం అనుకోక అబ్బాయి, నీకొక అవకాశం ఉంది. ఏ తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండు. ఒక్క కంప్లైంట్ చాలమ్మా, ఇటుపక్క జాబు అటుపక్క ప్రేమ రెండూ ఎగిరిపోతాయి. అలా ఏం కాదులేరా. నువ్వు రోజు చేసే తప్పు ఆ ఒక్కరోజు చేయకపోతే చాలు, ఒక్క కంప్లైంట్ కూడా రాదు. నువ్వు ఎప్పుడు చేసే తప్పేంటబ్బాయి? తప్పు అనడమే తప్పు. సార్ గారు చేసేవన్నీ తప్పులే. రేపు గొడవలు అవ్వకుండా చూసుకో. నా టీం నుంచే కాదు, ఆ టీం నుంచి కూడా ఏ కంప్లైంట్ రాకుండా నేను చూసుకుంటాను. మనకున్న మేజర్ ప్రాబ్లం రమేష్. వాడికి మీరు ఎంత చెప్తే అంత కదా అమ్మాయి గారు. వాడు నా మాట వింటాడో లేదో ఇప్పుడు. వీడి మీద చాలా కోపంగా ఉన్నాడు. వాడే కాదు, మిగతా వాళ్ళందరికీ కూడా వీడి మీద కోపం ఉంది. అన్ని ప్రాబ్లమ్స్కి ఒకటే సొల్యూషన్. ఏంటిది అమ్మాయి గారు? ఏమంటావు? ఓకే ఓకే డన్. డన్. మన పొంతుల్లో ఉన్నాడే. ఏదైనా బలమైన కోరిక ఉంటే అది తీరాలి అంటే నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యండి, అది తీరుతుంది అంతే. మళ్ళీ ఏదో చెప్పేస్తాను నీడు. ఒక తెల్లని పేపర్ తీసుకొని దాని మీద మీ కోరికేంటో రాసి పడుకునే ముందు తలగడ కింద పెట్టి మరుసటి రోజు పొద్దున్నే మీరు లేవగానే తలగడ కింద ఉన్న ఆ పేపర్ తెరచి మీరు రాసింది చూడాలి. చూసిన తర్వాత దాన్ని కాల్చాలి. కాల్చింది కనీసం 90% కాలిపోవాలి. అప్పుడే మీరు కోరుకుంది నెరవేరుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి నమ్మచ్చంటావా? నమ్మచ్చమ్మగారు. సరే అమ్మా, మీరు ఇంక పడుకోండి, నేను బయలుదేరుతాను. వీడు చెప్పింది జరిగినట్లేదే. ఒకసారి ట్రై చేసి వద్దాం. ఏడిపోయింది మనకి. నాకు జాబు పోకూడదు, నేను ఆఫీస్ వదిలి వెళ్ళకూడదు. మనో అంచ పరసిద్ధిరస్తు. లక్ష్మి, ప్రేమ, పని మనిషి.
వీళ్ళందరూ నా సొంతం అయిపోవాలి. నేను చెప్పినట్టే వినాలి. ఎస్. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. సీను లక్ష్మికి దూరం అవ్వాలి. వాళ్ళు ఎప్పటికీ కలవకూడదు. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. అమ్మయ్యా, కాల్చేద్దాం. అమ్మయ్యా, మొత్తం కాలిపోయింది. ఇప్పుడు మనం అనుకుని జరుగుతుందేమో చూద్దాం. అమ్మయ్యా. చా, వేస్ట్ అయిపోయింది. సరే, ఇంకోసారి ట్రై చేద్దాం. రేయ్ రేయ్, నా పేపర్ ఏది? అంటే నా కోరిక తీరని కోరికేనా? లక్ష్మి రాత్రంతా రాసింది వేస్టే. ఇది ఏటి రాసిందో చూద్దాం. ఆ. 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 నేనేటో అనుకుని ఇది ఒకటి రాసింది. ఏటో పెట్టేద్దాం. అమ్మయ్య, నా కోరిక నెరవేరినట్టే. తిన్నావా? రా తిందాం.